మేము ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము. ఏం ప్రాంక్? హాయ్ గైస్. సో ఈరోజు మేము ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము. ఏం ప్రాంక్? అంటే మేము ఊరికి వెళ్తున్నాము. అంటే నేను నిన్ననే వచ్చిన అనమాట ఇక్కడికి. సో సడన్గా మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఊర్లో అందరికీ షిట్ ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నా. అందరు వస్తారు అనమాట. మా అత్తమ్మ, కలత్తమ్మ అండ్ రాఖీ అక్క, పద్నాని అందరు వస్తారు. అయితే ఆ షిట్ చూసి ఏమనుకుంటారు? అమ్మ కుట్టిపోయింది అని చెప్తారు. అమ్మ కుట్టిపోయింది అని అనుకుంటారు. అక్కడికి వెళ్ళినాక ఏమేమి చేస్తామో చూడండి. సో నాకైతే ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అదేంటది, నేను నిన్ననే నిన్న వచ్చినప్పుడు ఇంత లగేజ్ తీసుకొచ్చిన, మళ్ళీ ఇప్పుడు అంత లగేజ్ మళ్ళీ ప్యాక్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళాలి. నేను నిన్ననే మొత్తం సదిరేసిన. మళ్ళీ వచ్చేస్తాం. అంటే ఒక రేపన్నా ఎల్లుండన్నా వచ్చేస్తాము. సో ఈరోజు అందరు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ప్రాంక్ చేస్తాము. ఎవరు లేపుతారు, అసలు ఎవరు గుర్తుపడతారో చూద్దాము. అయితే నాకు తెలిసి రాఖీ యొక్క గుర్తుపట్టేస్తుందేమో అనుకుంటున్నా. ఈ షిట్ ప్రాంక్ మా ఇద్దరికే తెలుసు, నాకు, చిట్టి తల్లికి, ఇంకెవ్వరికి తెలీదు. మీకు ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీకు తెలుసు. అండ్ ఈరోజు స్కూల్ ఎందుకు లేదు అని అనుకోకండి. ఈరోజు హాలిడే కాబట్టి చిట్టి తల్లి వచ్చింది మా ఇంటికి. చాక్లెట్ తింటుంది. తన ఫేవరెట్ చాక్లెట్ అనమాట. పాప పడుకుంది, ఇప్పుడే స్నానం చేయించాం, పడుకుంది. సో ఇప్పుడు నేను లగేజ్ మొత్తం ప్యాక్ చేయాలి. చాలా పనులు ఉన్నాయన్నమాట ఇప్పుడు నాకు. రేపు అక్కడ 2 రోజులకు అన్ని చదువుకోవాల్సి వస్తుంది. తన స్కిన్కి తెలుసు. సో అట్లా అనమాట. ఇంకా చూద్దాము. ఓకే, ఎట్లయితుందో ప్రాంక్ చూద్దాము. ఓకే, అమ్మ లేపుతుందా చూద్దాం. ఆ షిట్ ఎవరన్నా లేపుతారా? లేపరా? అమ్మ కుట్టిపోయింది అని చెప్దాం. అమ్మ కుట్టిపోయింది, ఎందుకంటే అది సేమ్ షిట్ లానే ఉంటుంది అసలు. ఇన్ని బ్యాగులు ఒకటే రోజుకి చూడు. ఒక రూమ్ అంతా నిండిపోయింది కదా, హాఫ్ అదే నిండిపోయింది ఒకటే రోజు. అది కూడా హాయ్ హాయ్ బాయ్ హాయ్. సో ఇప్పుడు మేమైతే ఊరికి వచ్చేసినాము, నేను, చిట్టి తల్లి. అంటే ఎప్పుడో వచ్చేసినాం కానీ ఇప్పుడు తీస్తున్నా. అంటే కార్లో తీయడానికి అయితే కొంచెం టైం లేకుండే. అండ్ బ్యాగ్ 2 గంటలు పట్టినప్పుడు ½ లోనే వచ్చేస్తుండే లేట్. అంటే ఎందుకంటే అక్కడ చిన్నిని పికప్ చేసుకోవాలి, అంటే సిరిని పికప్ చేసుకోవాలి, అండ్ కలబాయి మా అత్తమ్మని కూడా పికప్ చేసుకోవాలి. అండ్ మేము చదివేసరికి లేట్ అయింది, తినేసరికి లేట్ అయింది, అండ్ మా ఆర్డర్ వచ్చేసరికి కూడా లేట్ అయింది. అందరూ లోపల ఉన్నారు. సో ఇప్పుడు మేమిద్దరం కలిసి బెడ్ కింద ఎక్కడన్నా ఎవ్వరు లేని చోట పెడతాం. వాళ్ళ రియాక్షన్ చూద్దాం. అసలు ఈ వీడియో ఫ్లాప్ అవుతుందా లేకపోతే మంచిగా అవుతుందా చూద్దాం. అమ్మ కుట్టి మేము వచ్చినప్పుడు బెడ్ కింద నుంచే లేచింది, ఇంట్లోనే ఉండే దాచుకున్నది. సో అమ్మ కుట్టి పోయిందని చెప్దాం. నిజం షిట్ లాగానే ఉంది కదా. బెడ్ కింద ఏడా అయితే ఏం చెప్పు తెలుసా, మమ్మ ఇక్కడ అమ్మ కుట్టి పోయి ఏం చెప్పేసి షిట్ పోయిందని చెప్పి. చేతులు విసుక్కుంటారు, ఎవరు తీస్తారు అని. నా గాజు అలగొట్టిన పెట్టి అటు ఇటు చేసి. అమ్మ కుట్టి నిజంగా చూసుకో చూడు. అగో కనిపిస్తలేదా?
చీరల మీద అంటిపోయింది. అట్లే ఉండాలి. బల్లి కాదు ఇది. ఇగో ఇగో నిజంగా క్యాచ్. ఎందుకంత భయం? వీళ్ళు ప్రాంక్ వేసుకొని వచ్చినామని మూత పెట్టుకొని తీసుకోపోదాం. ఇట్లా ఇట్లా ఆయన తీసుకో కొత్త రెస్టారెంట్ ఇట్లా తీస్తాడుగా, అప్పుడు తెలుస్తుంది. పెట్టింది వేసేసి ఏడుండి మామ. ఇక తిను, బాగుందా టేస్ట్ చూడు. అవును తిను చూడరాను. నువ్వు తినంటుంటే తీ మొత్తం ది కవర్ ది. ఇప్పుడు నేను మా మమ్మీ ఇద్దరం కలిసి మా డాడీకి ప్రాంక్ చేస్తున్నాను. కాదు ఏడబెడదామే పట్టుకయ్యో ఎక్కర్రా నవ్వుతే వాళ్ళకి తెలిసిపోతుంది. పట్టుకొని సరే कोण 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 या कोण कोण तू खार चीदू तू खार चीदाओ पापा ఇక వీరిద్దరు కూడా ఇప్పుడు మా అన్న మీద ప్రాంక్ చేస్తాం. అంటే ఆయన రూమ్ ఎదురుగానే పెట్టినాం అనమాట. చూద్దాం ఏం చేస్తాడో, ప్రాంక్ అవుతాడా కాదా అని. దా ఆ బాట కాదు, అదేమంటారు దాన్ని, అది ఏంటది ఉట్టి బొమ్మ. ఏమైంది ఏమైంది